హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో మనకి తెలంగాణకు సంబంధించి ఇంతకు ముందు మనకి కేంద్రీయ విద్యాలయం నుంచి జాబ్స్ అయితే ఒక్కొక్క జిల్లాకి గాను నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిక్స్ జాబ్స్ అండి. 1 ఇయర్ లేదా 2 ఇయర్స్కి వాళ్ళ కాంట్రాక్ట్కి తీసుకుంటారు. ఆ తర్వాత టైం పీరియడ్ అయిన తర్వాత మీకు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అండి. ఇది ముందుగానే నేను మీ అందరికీ వివరిస్తున్నాను. సో ఇందులో మనకి ఏవైతే ఉన్నాయో టీచింగ్ జాబ్స్ ఉన్నాయి, అలాగే నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క జాబ్కి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మనకి 3 జిల్లాలకైతే ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఏపీలో ఉన్నటువంటి 3 జిల్లాలకి, అలాగే మిగతా జిల్లాలకి వచ్చేటప్పుడు కూడా నేను వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మన ఏపీకి సంబంధించి 3 డిస్ట్రిక్ట్స్కి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇవి పూర్తిగా ఏపీలోని డిస్ట్రిక్ట్స్కి ఉన్నటువంటి జాబ్స్ అండి. సో ఒక్కొక్క దానికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు, అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఏ విధంగా ఫిల్ చేసి వాళ్ళకి పంపించాలి, నెక్స్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్స్ ఏంటి, మనం ఈ యొక్క నోటిఫికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వీటన్నింటి గురించి కూడా ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీనికోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇచ్చారో, అలాగే వీటన్నిటి గురించి డీటెయిల్స్ కూడా. సో దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సైకాలజీ క్లాసెస్ చేస్తున్నాను, మ్యాథ్స్ క్లాసెస్ చేస్తున్నాను, మెథడాలజీ క్లాసెస్ చేస్తున్నాను, అండ్ ఏంటంటే నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి నేను ట్రిక్స్ కూడా చెప్తున్నాను. సో అవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రైమరీ టీచర్స్కి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సీనియర్ సెకండరీ ఇట్స్ ఈక్వివాలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ 2 ఇయర్ డిప్లొమా. డిఎడ్ అనేది 50% మార్క్స్తో 2 సంవత్సరాలు చేసి ఉండాలి, లేదా సీనియర్ సెకండరీ అంటే 4 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ చేసి ఉండాలండి, లేదా సీనియర్ సెకండరీ 50% 2 ఇయర్స్ డిప్లొమా డిఎడ్ లేదా 4 ఇయర్స్ డిఎడ్ అనేది చేసి ఉండాలండి. దీనికి సరిపోతుంది. అలాగే క్వాలిఫైడ్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద absence ఆఫ్ సీటెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ అదర్ క్రైటీరియా మే బీ కన్సిడర్డ్. ఒకవేళ సీటెట్ కనుక మీరు క్వాలిఫై కాకపోతే అదర్ టెట్ ఒకవేళ మీరు క్వాలిఫై అయినట్లుంటే వాటిని కన్సిడర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఇచ్చారండి. నెక్స్ట్ బైలింగ్యువల్ కాంపిటెన్స్, హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే కాంపిటెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఉన్నా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు. ఏంటి అంటే కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు అని ఇచ్చారండి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 65 ఇయర్స్ అండి. రెమ్యునరేషన్ అంటే మనకి జీతం అనేది 21,250 రూపాయలు అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనము పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి చూసుకున్నట్లయితే పీజీటీకి 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎంఎస్సి చేసి ఉండాలండి. దీంట్లో 50% మార్క్స్ అయితే మనకి రావాల్సి ఉంటుంది. పీజీటీ ఇంగ్లీష్ అండి, అలాగే పీజీటీ హిందీ లేదా సాంస్క్రిట్ అనేది సబ్జెక్ట్గా ఉండాలి. పీజీటీ మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ కదా, సో ఆ సబ్జెక్ట్ టీచర్కి వచ్చేసరికి మనకి ఎంఎస్సిలో ఒక సబ్జెక్ట్ అయితే ఇది చేసి ఉండాలి. పీజీటీ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ అయితే చేసి ఉండాలి. ఎవ్రీ డిస్ట్రిక్ట్కి కూడా ఇదే క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే జాబ్స్కి ఇదే క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఇది మనకి డిజైరబుల్ అండి, ఉన్నా పర్లేదు, లేకున్నా పర్లేదు. మనకి వయసు వచ్చేసరికి 18 నుంచి 65 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి 27,500 వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పీజీటీ కెమిస్ట్రీ ఉన్నాయి, నెక్స్ట్ పీజీటీ బయాలజీ ఉన్నాయి, పీజీటీ కామర్స్ ఉన్నాయి, పీజీటీ ఎకనామిక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ బిఎడ్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ అయితే బిఎడ్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ హ్యావింగ్ స్పెషల్ బిఎడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ పీజీటీ. స్పెషల్ బిఎడ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పీజీటీకి వాళ్ళు ఎలిజిబుల్ కాదని ఇచ్చారు. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్లో లేదా హిందీలో అయితేనే మీరు టీచింగ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ అండి, దీనికి కూడా 50% మార్క్స్ అయితే మనకి ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కింది ఇచ్చిన దాంట్లో 50% మార్క్స్ అయితే ఉండాలి ఏదో ఒక దాంట్లో. బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఫ్రమ్ ఏ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. బీఈ లేదా బీటెక్ ఎనీ
ఇంగ్లీష్ టర్మ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది కంప్యూటర్స్లో రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి, లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ ఆర్ లేదా ఈక్వివలెంట్ ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉండాలి, లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ లేదా ఈక్వివలెంట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి ఉన్నా పర్లేదు. బి లెవెల్ డిఓఈఏసిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయినా ఉండొచ్చు. సి లెవెల్ ఫ్రమ్ డిఓఈఏసిసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫిషియన్సీ టీచింగ్ హిందీ లేదా ఇంగ్లీష్, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అండి. దీనికి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు. 18 నుంచి 65 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 27,500 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. టీజీటీ వచ్చేసరికి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్, 4 సంవత్సరాల డిగ్రీ అయితే చేసి ఉండాలి 50% మార్క్స్తో, లేదా డిగ్రీ చేసి ఉండాలి 50% మార్క్స్తో. నెక్స్ట్ సోషల్ సైన్స్లో టీజీటీ బిఎడ్ ఉండాలి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఎనీ 2 సబ్జెక్ట్స్ ఆర్ ఫాలోయింగ్. హిస్టరీ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి. జాగ్రఫీ లేదా హిస్టరీ ఉండాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎసెన్షియల్ ఈ క్వాలిఫికేషన్స్ అయితే మస్ట్గా ఉండాలండి. నెక్స్ట్ ఇది కూడా మనకి ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years. ఈ 3 yearsలో ఏదో ఒక సబ్జెక్ట్ హిందీ, ఇంగ్లీష్ లేదా సాంస్క్రిట్ అనేది చేసి ఉండాలి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, 50% మార్క్స్ అయితే మనకు ఉండాలి. సో క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. నెక్స్ట్ టీజీటీ మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ సబ్జెక్ట్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ లేదా హానర్స్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ మ్యాథ్స్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉంది. నెక్స్ట్ బీఏ హానర్స్ లేదా మ్యాథ్స్ అండ్ బీఎస్సీ హానర్స్లో చేసి ఉండాలి. ఫర్ ద పోస్ట్ టీజీటీ సైన్స్కి వచ్చేసరికి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ 50% మార్క్స్తో అయితే చేసి ఉండాలి. బీఎడ్ లేదా ఇట్స్ ఈక్వివలెంట్ ఒక సర్టిఫికెట్ అయితే ఉండాలండి. అండ్ సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఇన్ కేస్ సీటెట్ క్వాలిఫై కాకపోయినా స్టేట్ టెట్లో ఒకవేళ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా తీసుకుంటే తీసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి ఇచ్చారు. స్పెషల్ బిఎడ్, స్పెషల్ డిఎడ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంకేం ఇవ్వలేదు దీనికి సంబంధించి అయితే. నెక్స్ట్ మనం మిగతా చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు అండి. దీనికి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. శాలరీ వచ్చేసరికి మనకి 26,250 రూపాయలు అయితే మనకి శాలరీ ఇస్తారు. నెక్స్ట్ మనం చూసుకుంటే కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ లేదా ఎంసీఏలో కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి, లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ కమాండెంట్ అయితే ఉండాలి. ఇక్కడ మీకు చూసుకోండి కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్కి అయితే ఈ విధంగా ఇచ్చారు. బైలింగ్వల్ హిందీ లేదా ఇంగ్లీష్లో కాంపిటెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ షుడ్ బి ఏబుల్ టు టీచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఇవి డిజైరబుల్ అండి, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. 18 నుంచి 60 సంవత్సరాలు. దీనికి కూడా మనకి శాలరీ వచ్చేసరికి 21,250 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ అంటే క్లాస్ 3rd నుంచి 5th వరకు. నెక్స్ట్ క్లాస్ 6th నుంచి అయితే 26,250 రూపాయలు అయితే ఇస్తారు. నెక్స్ట్ స్పోర్ట్స్ కోచ్ అండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషనల్ అయితే సరిపోతుందని ఇక్కడ ఇచ్చారు మనకి. నెక్స్ట్ నేషనల్ స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. దీనికి శాలరీ వచ్చేసి 21,250 రూపాయలు ఇస్తారు. 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్కి వచ్చేసరికి బీఏ లేదా బీఎస్సీ లేదా సైకాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజేషన్ కాలేజ్ లేదా యూనివర్సిటీ విత్ సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్లో ఉండాలి. మినిమమ్ ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొవైడింగ్ కెరీర్స్ లేదా ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్లో ఉండాలి. 18 నుంచి 65 సంవత్సరాల లోపు అయితే ఉండాలండి. ఏజ్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 26,250 రూపాయలు అయితే మనకి ఇస్తారు. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ అండి. డిప్లొమా ఇన్ నర్సింగ్లో ఉండాలి. బేసిక్ లైఫ్ సపోర్ట్ కోర్స్ అట్లీస్ట్ 1 in 2 yearsలో ఉండాలి. 750 పర్ డేకి అంటే 7 hours కష్టపడితే 750 రూపీస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ యోగా ఇన్స్ట్రక్షన్స్ అండి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ. దీనికి 21,250 రూపాయలు ఉంటాయి శాలరీ. 18 నుంచి 60 సంవత్సరాలలోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డ్యాన్స్ కోచ్ అండి. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఎనీ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ అండి. 18 నుంచి 60 సంవత్సరాలు. దీనికి కూడా 21,250 రూపాయలు అయితే ఉంటాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి మనకి ఎసెన్షియల్ ఇంటర్ +2 పాస్ రికగ్నైజేషన్ బోర్డ్ అండి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉన్నా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు. దీనికి 18 నుంచి 65 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. 15,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి కూడా.
మిగతా ఇన్ఫర్మేషన్స్ మనం చూసుకుంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సీటెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ అదర్ క్రైటీరియా మేబీ కన్సిడర్స్ గురించి అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇది మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్లో. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద యాబ్సెన్స్ సీటెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ వితౌట్ సీటెడ్ క్వాలిఫికేషన్ మే బీ కన్సిడర్డ్ ఇఫ్ అదర్వైజ్ ఎలిజిబుల్ పర్ కేవీఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ యాజ్ పర్ ఇక్కడ మనకి ఇచ్చారండి దాని గురించి పూర్తిగా. నెక్స్ట్ అన్ అగ్రిమెంట్ నీడ్స్ టు బీ సైన్డ్ బై సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్రిన్సిపల్స్ బిహావ్ కేవీఎస్ ఆన్ నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపర్ అప్రోప్రియేట్ వాల్యూ 100 రూపీస్ వాల్యూ ఉన్నది స్టాంప్ పేపర్ మీద మీరు చేయవలసి ఉంటుంది. ఇక్కడ దాని గురించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది మనకు వచ్చేసరికి చిత్తూరు అండి. చిత్తూరుకి అంటే తిరుపతి కేంద్రీయ విద్యాలయ తిరుపతికి సంబంధించి మనకి ఇప్పుడైతే 3 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే విజయనగరం ఇచ్చారు, ఈ యొక్క తిరుపతి ఇచ్చారు, నెక్స్ట్ కర్నూలు ఇచ్చారండి. ఇది మనకి తిరుపతికి సంబంధించి వేకెన్సీస్ అండి. వేకెన్సీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది తిరుపతి అండి. నెక్స్ట్ మీకు మిగతా చూపిస్తాను. వీటి పీడిఎఫ్స్ మీకు నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. బయోడేటా ఫామ్స్తో సహా అన్నీ అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ లింక్స్ని మీరు ఏ విధంగా ఓపెన్ చేయాలో అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మనము బయోడేటా ఫామ్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఇది నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండి. ఇందులో నేను ప్రతి బయోడేటా ఫామ్స్ కూడా అప్లోడ్ చేశాను. సో ఒకసారి చూడండి. బయోడేటా ఫామ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది కర్నూలుకి సంబంధించినటువంటి బయోడేటా ఫామ్ అండి. మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. వాళ్ళకి ఆఫ్లైన్ అప్లై కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్స్ నేను మీకు చూపిస్తాను. అక్కడ మీ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు, అలాగే డీటెయిల్స్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇస్తారు. సో ఆ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి మనం వెబ్సైట్స్ గురించి చూసుకుందాము. చూసారా ఇక్కడ నేను కేంద్రీయ విద్యాలయ విజయనగరం అని టైప్ చేశానండి. ఇక్కడ టైప్ చేస్తే నాకు ఆ విధంగా అయితే ఇలా ఒక పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూస్తే కేంద్రీయ విద్యాలయ విజయనగరం అని ఉంది కదా. సో దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి విజయనగరంకి సంబంధించి. అదే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఇదే విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయ మీ డిస్ట్రిక్ట్ నేమ్ సెర్చ్ చేయండి, మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఒకసారి అనౌన్స్మెంట్స్ అనేసి. ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇదిగోండి కాంట్రాక్చువల్ టీచర్స్ అడ్వర్టైజ్మెంట్, అలాగే క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్, అలాగే వీటి యొక్క బయోడేటా ఫామ్స్ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి కేంద్రీయ విద్యాలయ విజయనగరంకి సంబంధించి. మనము పోస్ట్ డేట్ చూసుకోలేదు కదా. సో డేట్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూకి ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఇదే డేట్స్ అయితే మనకి మెన్షన్ చేశారండి. డేట్ టైం వచ్చేసరికి 22/3/2022 ఉదయం 8:30 నుంచి అయితే మనం ఉండాలి. రిజిస్ట్రేషన్ టైం వచ్చేసరికి 8:30 నుంచి 10 వరకే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ప్రతి పోస్ట్కి కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. ఇది విజయనగరంకి సంబంధించి. సో ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఇదే విధంగా అయితే మనకి ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. సో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించాను. మీకు పీడిఎఫ్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి జాయిన్ అయ్యి అవి కూడా చూసుకోండి. లేదు ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ friends.